నమస్తే, నేను ప్రియా. HRTV9 వార్తలకు స్వాగతం. 3 దశాబ్దాల తర్వాత కలుసుకున్న 7వ తరగతి విద్యార్థులు సీర్ల రత్తయ్య కొబ్బరితోటలో రామనగూడెంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యను అభ్యసించిన 1995-96 బ్యాచ్ 7వ తరగతి విద్యార్థులు 31 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకున్నారు. వివిధ రంగాల్లో వృత్తుల్లో సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన చిన్ననాటి స్నేహితులందరూ ఎంతో ఉత్సాహంగా తమ కుటుంబ సభ్యులతో తరలి వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఒకరి యోగక్షేమాలను మరొకరు అడిగి తెలుసుకున్నారు. ఆనాటి మధుర స్మృతులను, పాత క్షణాలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులతో ఉన్న ఆత్మీయ సాన్నిహిత్యాన్ని నెబరు వేసుకున్నారు. హై స్కూల్, కళాశాల స్థాయిలోనే ఇటువంటి ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకుంటారు. కానీ 3 దశాబ్దాల క్రితం తమ దగ్గర 7వ తరగతి చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉండడమే కాకుండా అపూర్వ సమ్మేళనాల్ని ఇంత ఘనంగా జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని ఉపాధ్యాయులు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి గురువులు చింతా వీర్రాజు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు నున్న సత్యం, తెలుగు ఉపాధ్యాయులు వేములపల్లి జయ, సైన్స్ ఉపాధ్యాయురాలు మద్దిపాటి సత్యనారాయణ, సోషల్ ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళు ఏదైనా అడిగితే కొంచెం చేసి పెట్టండి, బయటికి వెళ్ళొచ్చు. ఓకే, గుర్తుపట్టారా? శిరీష తెలియదు, కొండేని అడగాలి. శిరీష జ్యోతి, శిరీష ఫోన్ చేసావా? కొండే చూసుకున్నా, మా కెమెరా మ్యాన్ కదా. సీజన్ మారినప్పుడు దానివల్ల ఫుడ్ వల్ల తెలియదు. అదే అంటున్నాను. పట్టుకోమన్నా పర్వాలేదు. చెప్పు
స్పెషల్ ఇస్తా అన్నాడు, సరే ఇమ్మని చెప్పాను. మామూలు కనపడుతున్నాడా? పర్లేదండి ఎవరెవరైనా చెప్పు. సోరీ గుర్తుపట్టవా? గుర్తుపట్టలేదా? కొంతమంది లేదా ఫోటోలు రాంబాబు అంకలు ఉండా నువ్వు ఫోటో అన్ని రెడీ అనుకున్న తర్వాత ఇన్స్ట్రక్షన్కి వచ్చారు. ఇన్స్ట్రక్షన్ అయిపోయినాక ఫోటో ఆయన కూడా ఉన్నారు. మనం ఇలా పెట్టేసుకోవాలి ఐడియా అది. మన ఇంట్లో ఫోన్ లో చూసుకుంటాం కదా, అలాగే వచ్చారు. వద్దు అలా ఓకేనా? ఓకే మనం దీవించండి. ఓకే ఇంకొక ఇద్దరు రండి. ఏమిటో కూడా ఇచ్చేస్తాం మీరు గుర్తుగా మీ దగ్గర ఎలా ఇంకోసారి తీయండి సార్. లాస్ట్ లో అందరూ ఇంకోసారి మీ దగ్గర లేకపోయాం. ఇదే రెడీమేడ్ అంటారు మీరు ఇక్కడ కలిపి పాండు సురేష్ అంత పడుకున్నాడు రా, నీ ఫ్రేమ్లోకి రావట్లేదు నువ్వు. ఓకే థ్యాంక్ యూ సార్. మేమంటే ఇవ్వండి ఇద్దరు బలం ఎవరు ఇవ్వండి. ఫ్రూట్స్ పైన మేమంటే పెట్టరా, వాళ్ళకి తెలియట్లేదు, ఎప్పుడు తెగలేదు ఫోటోలు, అందుకే వద్దన్నా వాళ్ళని. ఓకే కూర్చోండి సార్. సురేష్ ఇచ్చినట్టు మేడం మీరు కూడా వేసేయండి తర్వాత మర్చిపోయాను. మేడం మీరు అవునవును వీళ్ళందరూ అయిపోయిన తర్వాత అలా కొట్టండి గట్టిగా. పొలం తాత స్పెషల్ అంట తర్వాత ఇప్పుడు కనపడి. ఓకే ఇప్పుడు కొట్టండి క్లాసు. చూడండి చూడండి లెమన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ కవర్ అడిపక్కన మేడం ఇచ్చింది సారీ. ఓకే ఫ్రూట్స్ ఫ్రూట్స్ కూడా ఇవ్వండి, మా సార్ కలగవ్వండి. ఇంకా ఇడాలమ్మా మీరు రావట్లేదు. ఉండాలి ఇంకా ఇప్పుడు రమ్మల
ఒక్క నిమిషం అలాగే ఉండండి, వీడియో తీసుకుంటున్నాను. ఇలాగే కూర్చోబెట్టేసి ఓకేనా? సరే అలా కూర్చోమని ఫోటోలు అలా ఉన్నాయి. గ్రూప్ లో పెడదాం. ఎవరు తీసిన ఫోటోలు అయినా కానీ గ్రూప్ లో పెట్టండి. ఎవరికి నచ్చిన ఫోటోలు వాళ్ళు తీసుకుంటారు. మీరు ఫోటోలు దగ్గర లేట్ అయితే నాకు తెలుసు. నేను కాదు నేను వంగుంటాను. నొప్పి వచ్చేసి వెళ్ళిపోండి అందరూ, లేడీస్ అందరూ ఫస్ట్ దిగుతారా? అలా పట్టుకోండి, ఒక్క ఫోటో తీస్తాం. ఒక్క ఫోటో తీస్తాం మేడం, అలా పట్టుకోరా. తప్పే మాకు మేమంటూ ఒకసారి మేడం, మేమంటూ మొత్తం వాళ్ళందరూ ఆవిడ ఛానల్ కనపడుతుంది. ఆవిడ భయం పబ్లిసిటీ స్టంట్ మొత్తం చూడండి. కళ్ళజోళ్ళు తీసేయండి అమ్మా. అది పడవ నొప్పికి బస్కే చదివి పడుగుతుంది. బాగా అవుతుందండి. అమ్మగారి ఇంటి దగ్గర చెప్తే తెలుస్తుంది కదా మరి. 6th 7th మేము ఇద్దరు పిల్లలండి. బాబు బీటెక్ అది ఇప్పుడు మైక్ ఇస్తే బాగుంది కదా మరి. అప్పుడు మైక్ ఉంది కదా అది. రాజేశ్వరి ఏ బొమ్మాయి అంటారా? రామచంద్రయ్య గారి ఇంటి పక్కన వాయిస్ అందులో వస్తాయి, మైక్ లో కాదు. డైరెక్ట్ అందులో పెట్టేయం. ఫోటో ఎపిఎన్స్ కోసమే. ఏం చెప్పమ్మా? నా పేరు ఇందిరా అండి. బేబీ రత్నకుమార్ అని ఉంది. అదే చెప్పు. అదే అంటే స్కూల్లో పేరు ఏ పేరు అయితే ఉందో ఆ పేరు చెప్పండి. ఇందిరా రత్నకుమారి అండి. మాది పాలడుగుల దత్తుల గారు అమ్మాయి నేను. హస్బెండ్ వచ్చి గుంటూరు అండి. ప్రజెంట్ విజయవాడ సెక్రటరీ బాబు పాప. బాబు బీటెక్ 3rd year, పాప ఫస్ట్. వెరీ గుడ్. అలా చెప్పండి అందరూ. పాపలు హాస్టల్ చెప్పరా ముందు మీ పేరు? నా పేరు హైమావతి.
అమ్మాయి అబ్బాయి అమ్మాయి MBA చేస్తుంది, అబ్బాయి బీటెక్ అందులో 4 అగ్రికల్చర్. ఏమనుకున్నావు అది కూడా చెప్పాలి, అడుగుతున్నారు కదా. ఏం చెయ్యాలనుకున్నా ఛాన్స్ ఇవ్వలేదండి. కంప్లీట్ అయ్యేసరికి మ్యారేజ్ అయ్యింది. ఓకేరా, బాగా చదువుకోండి. మీ అమ్మకి మీ నాన్నకి మంచి పేరు తీసుకురావాలి. ఆ తర్వాత తాత మా అమ్మమ్మ మాత్రం బాగా చూసుకోవాలి. అది పాతారేళ్ళప్పుడు ఎదుపడి ఎప్పటికీ మమ్మల్ని అదేనైతే జగన్ గ్రామంలో ఆశా వర్కర్గా పనిచేస్తుంది. మీ అమ్మాయిని కాదని కాసేపు మీ అమ్మాయి ఇద్దరు పాపలు నేను అంగన్వాడీ ఇచ్చుకుంటే కాస్తున్నాను. కృష్ణవేడి మారం పిల్లలు మా ఆయన రాసాయి జాబ్ చేస్తారు. అందరూ బాగా చెప్పే పిల్లలతో బాగా తీసుకుంటారు. ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబానికి చదువుకున్న వాళ్ళు అవుతారంట. అలాగే మీరు అందరూ కూడా మీ పిల్లలు మాత్రం చాలా బాగా అందరూ నాకు చాలా మంది చెప్పారు, అందరూ కూడా బాగా చదువుకుంటున్నారు. అందరూ బాగా అమ్మాయి ఎలిమెంట్ ఫెయిల్యూర్ ఉండి అది కాకపోతే ఆపండి. చేశాను సార్. ఇప్పుడు ఎన్ఐటీలో రిపోర్టర్ ఇంకా పిల్లలు పాప వైష్ణవి 8th క్లాస్ అని, బాబు సిద్ధార్థ 6th క్లాస్. మా పిల్లలేమో బీటెక్ ఇప్పుడేనో పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ హైదరాబాద్ వెళ్ళాడు ఫ్యాక్టరీలో కంపెనీలో ట్రైనింగ్ అని. చిన్నోడైనా 8 years అని నాతో పాటు చదువుతున్నాను. నేను వచ్చేసి తెలుగు టీచర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మళ్ళీ 8th క్లాస్ చదువుతున్నారు. నేను వచ్చి MA BEd అండి. TPT పండిట్ కూడా చేస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. నా పేరు నూతన్ సుబ్బారావు. నేను వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ భీమడోలో ఫిజిక్స్ లెక్చరర్ గా పనిచేస్తున్నాను. నాకు 2 అబ్బాయిలు. పెద్ద అబ్బాయి రత్న సందీప్ 8th క్లాస్, చిన్న అబ్బాయి నిహాల్ రాథోడ్. అందరికీ నమస్కారం సార్. మేము 7th క్లాస్ బ్యాక్ దగ్గరగా 30 సంవత్సరాలు అవుతుంది. మా సార్లు కలవాలి, మా యొక్క స్టూడెంట్స్ ని మేమంతా చూడాలని ఈ యొక్క పాపలు అందరూ ఉత్సాహపడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు మాకైతే చాలా ఆనందం ఉంది. మా యొక్క లెక్చరర్ సార్ చూసి ఇక వచ్చినటువంటి మా తోటి అప్పుడు మేము బాల్య స్నేహితులుగా ఉన్నాం. ఈరోజు ఎవరికారు వాళ్ళ పాపలు బావులతోని మా ఉన్న ఈ సార్తో చూసి మాకు చాలా ఆనందం. మరి నా పేరు జోల్కల్ రాంబాబు అండి. నేను 10th క్లాస్ వరకు చదువు ఆపేసాను. మాకు మ్యారేజ్ అయిన తర్వాత 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు. పెద్ద అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ చదివాడు. చిన్న అబ్బాయి 10th క్లాస్ చదివిన తర్వాత మేజర్ కంప్లైంట్ ఇచ్చి మా అబ్బాయిని చదువు ఆపిస్తున్నాను. అమ్మాయి బీటెక్ చేస్తుంది పాస్కిలో. లాస్ట్ కింద మా అమ్మాయి. నేనైతే ఇప్పుడు అగ్రికల్చర్లో ఉన్నాను. 4 మార్క్స్ ఉన్నాను.
కానీ ఇప్పుడైతే అగ్రికల్చర్లో నాకు అవకాశం హెచ్ఆర్టీవీ 95 to 96 బ్యాచ్ 7th క్లాస్ 95. మాకు హెచ్ఆర్టీవీ అని ఐపీటీవీ ఛానల్ ఉందండి, మొత్తం వరల్డ్ వైజ్ వస్తుంది. చూస్తే హెచ్ఆర్టీవీ న్యూస్ ఛానల్ జ్యోతి మాట్లాడుతున్నా. రామనగూడెం ఎంపీ స్కూల్ హై స్కూల్ నుంచి మన ఎంపీ స్కూల్ రామనగూడెం స్కూల్ నుంచి మేము అందరము ఈ రోజు గ్యాదర్ అయ్యాము. 7th క్లాస్ 95, 96 బ్యాచ్ మొత్తం గ్యాదర్ అయ్యి మాకు ఉపాధ్యాయులు చదువు చెప్పిన ఉపాధ్యాయులను గౌరవించుకోవడానికి వాళ్ళు కూడా ప్రత్యేకంగా పిలుచుకున్నాము. సో వాళ్ళు వచ్చినందుకు కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మరి ఈ రోజు వాళ్ళ హ్యాపీనెస్ నేను ఇంటర్వ్యూ చేస్తాను, వాళ్ళ మాటల్లోనే విందాం. సార్, మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ హ్యాపీనెస్ మాతో షేర్ చేసుకుంటారా? మేము మా దగ్గర చదువు నేర్చుకుని ఇంత ఉన్నత ఊళ్ళైనా మరి మా దగ్గర చదువుకున్న మరి వీళ్ళందరినీ చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చదువు చెప్పిన విద్యార్థులే ఈ రోజు వాళ్ళ పిల్లల్ని కూడా ఎంతో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. అది మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ విధంగా చదువు చెప్పిన గురువులను మర్చిపోక స్వాములు చేసినందుకు కూడా మరి మేము చాలా సంతోషిస్తున్నాం. ఎందుకంటే మేము రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగానే ఉంటున్నాం. ఇటువంటి అకేషన్ చూస్తే మాకు కూడా జరిగిపోయిన విషయాలన్నీ కూడా జ్ఞప్తికి వస్తున్నాయి. ఆ రోజు మీ ఎడల మేము, ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ కానీ మేమందరూ కూడా ఒకే దృక్పథంలో ఉండేవాళ్ళం. ఏంటంటే ఏవైనా విద్యార్థికి చదువు రప్పించాలి మేము అని కొట్టేవాళ్ళం. మరి ఇందులో కొట్టే ఉంటాం, చేసే ఉంటాం, అన్ని చేసాం. ఎందుకంటే అంత ఇదిగా క్రమశిక్షణతో చదువు చెప్పాం కాబట్టి మమ్మల్ని గుర్తు పెట్టుకుని మీరు ఈ రోజు మమ్మల్ని పిలిచారని మేము చాలా సంతోషిస్తున్నాం. మీరు ఏదంటే ఎవరికైనా కావాల్సింది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల. ఈ 3 ఉంటే మనం సాధించలేనిది ఏముండదు. మనం పిల్లలకి ఇచ్చేది ఆస్తులు, భవనాలు, డబ్బు కాదు. మనం ఇవ్వాల్సింది చదువు. ఆ చదివిస్తే వాళ్ళు ఏ విధంగా అయినా బతకగలుగుతారు. మీరు ఏ విధంగా అయితే మీరు నేర్చుకున్న వలన వస్తుండే ఇంట్లో ఇల్లా చదువుకుంటే ఆ ఇల్లంతా కూడా, ఆ కుటుంబం అంతా కూడా చదువుకున్న వాళ్ళు అవుతారంట. అదేవిధంగా మీరు చదువుకున్న వాళ్ళనే ఈ రోజు మీ పిల్లల్ని కూడా అంత ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దారు. మరి అదేవిధంగా మీ జీవితాలు కూడా చాలా శుభప్రదంగా, సంతోషంగా, సుఖప్రదంగా ఉండాలని నేను కోరుకుంటున్నా. సార్, ఇంకొక విషయం, మీ ఫ్యూచర్ లో చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు, మళ్ళీ తర్వాత పోలీసు జాబ్స్ ఉంటాయి, తర్వాత చాలా ప్రొఫెషనల్స్ వచ్చి వాళ్ళు మీ ముందుకు వచ్చి సార్ మేము ఇలా హ్యాపీగా ఉన్నాం మీకు చెప్పడం వల్లే అని అన్నప్పుడు మీ హ్యాపీనెస్ ఇంకా ఎంత మాకు షేర్ చేసుకోవాలి. మరి ఎందుకంటే మనకి డబ్బులు ఇచ్చినా, ఏ కానుకలు ఇచ్చినా అటువంటి సంతోషం రాదు. ఎవరైనా నాకు తెలియదు, ఎందుకంటే మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మా వయసు అయిపోయింది కాబట్టి మేము అలాగే దగ్గర నుంచి అప్పుడులే ఉంటాం. కానీ ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి వాళ్ళ రూపురేఖలు మారిపోయిన వాళ్ళు మేము గుర్తుపట్టలేము వాళ్ళని. మాస్టర్ అని నేను మీ దగ్గర చదువుకున్నాను అని వచ్చి నేను ఈ పని చేస్తున్నాను, ఉద్యోగం చేస్తున్నాను, ఈ పలానా బ్యాంకులో చేస్తున్నాను అంటే ఆ సంతోషాన్ని ఇంకా వెలగట్లేము మనం. దాన్ని ఎంత డబ్బు ఇచ్చినా దాన్ని కూడా వెలగట్లేము. అంటే మన దగ్గర చదువుకున్న విద్యార్థి ఈ రోజు ఎంత ఉన్నత విద్యావంతుడై ఉన్నత ఉద్యోగం చేస్తున్నాడు అని ఆ సంతోషానికి అసలు వెలగట్లేని సంతోషం మాకు కలుగుతుంటుంది. థ్యాంక్ యూ సార్, మీరు మాతో షేర్ చేస్తున్నందుకు అమూల్యమైన మాటలతో. ఇంకా మీ బ్లెస్సింగ్స్ అందరికీ కావాలి, మాకే కాకుండా మా బిడ్డలకు కూడా కావాలి. మా గురించి మీ ఆశీర్వాదాలు అందిస్తారని మేము చాలా ఆశపడుతున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంకొక చిన్న విషయం ఏంటంటే సోషల్ సార్ 3rd క్లాస్ నుంచి మేము అందరూ చాలా భయపడిపోయేవాళ్ళం. ఆయన చిన్న లైన్స్ ఇచ్చినా చెప్పడానికి చాలా భయపడిపోయేవాళ్ళం. నేనైతే కిటికీలను చూసి ఆయన ధైర్యంగా ఆయన మొహంలో చూడలేక కిటికీలను చూస్తే చెప్తా ఉంటే నా మొహం ఇంటి చూడని చెప్పేసి ఒకటి ఇచ్చేవాడు సార్. ఒక క్వశ్చన్ ఉంది 3rd క్లాస్ లో సోషల్, 10th క్లాస్ లో వచ్చింది సార్. నేను సోషల్ లో బాగా అది ఎందుకంటే సార్ నేర్పించింది. మరి మిగతా మ్యాథ్స్ వీక్, మళ్ళీ చాలా వీక్, సైన్స్ పర్వాలేదు. తర్వాత గృహాల మధ్యలో పోయే రేఖల్ని ఏ రేఖలు, ఏ పీఠ భూములు అని అనేవాళ్ళు. ఆ క్వశ్చన్ నేను మాత్రం నాకే వచ్చేది, నేను దక్కన పీఠ భూములు సార్ అని తక్కువ చెప్పేది. నాకు ఇప్పటికే క్వశ్చన్ ఆన్సర్ కూడా ఉంది. దాని గురించి నేను చాలా స్టడీ చేశాను సార్. అది ఎర్షాలెంలో ఉంది. ఆ ధృవాలు, ఆ పీఠ భూములు ఏంటి అని ఆ క్వశ్చన్ మర్చిపోకుండా దాని గురించి నేను పర్టికులర్ గా చాలా రీసెర్చ్ చేశాను అన్నమాట.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సైన్స్ టీచర్ జే టీచర్ గారితో ఇంటర్వ్యూ చేద్దాం. వారి సంతోషం మాతో ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కలిసి మా అందరితో ఈ టైం స్పెండ్ చేస్తున్నారు. ఆ సంతోషాన్ని కూడా మనం పంచుకుందాం. మేడం, మీరు ఇక్కడికి వచ్చారు, మేము పిలవంగానే చాలా సంతోషంగా వచ్చారు. మరి మీ సంతోషాన్ని మాతో షేర్ చేసుకోగలరా? ఫస్ట్ జ్యోతి అనే అమ్మాయి నాకు ఫోన్ చేసింది, మేడం ఇలా కలవాలనుకుంటున్నామండి, అందరూ కంపల్సరీగా రావాలి అని. చాలా సంతోషంగా ఉందమ్మా. అందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని మీరు మమ్మల్ని పిలిచినందుకు వస్తానమ్మా అని చెప్పాను. అలా కొండయ్య నాకు ఆయన బాబు కూడా ఫోన్ చేశాడు, వస్తామని చెప్పాను. చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎందుకంటే మా దగ్గర చిన్న పిల్లల్లాగా చదువుకున్న మీరంతా ఈరోజు సంసారంలో పిల్లలతోటి చాలా హ్యాపీగా ఉన్నారు. దానితోటి పిల్లలు కూడా మంచి విలువలతో చదివించుకుంటున్నారు. అది అలాగే కంటిన్యూ చేస్తూ పిల్లల్ని ఇంకా బాగా వృద్ధిలోకి తీసుకురండి అమ్మా. అలాగే మీ పేరెంట్స్ ని కూడా మీరు మర్చిపోకుండా వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ మీ పిల్లలు బాగా చదివించుకుంటూ చాలా బాగుందని ఇలా రావటం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. మిమ్మల్ని అందరినీ నేను మీ పేరు ఏంటని అడుగుతున్నాను, మరి గుర్తులేక. చాలా క్లాసెస్ చెప్తారు, చాలా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతా ఉంటారు, మారుతా ఉంటారు, గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. రామనగూడెం అంటే నాకు ఒక పుట్టిన ఊరు లాగా ఉంటుంది. నాకు పుట్టినలే ఎవరు దేనికి పిలిచినా వదలకుండా వస్తానమ్మా. అలాగా మాస్టర్ వాళ్ళు కూడా చాలా అన్ని ఇంట్లో సొంత ఆడబడుతున్నా చూస్తాను. ఈ ఊరంటే ప్రత్యేకించి నాకు కొంచెం మమకారం ఎక్కువ. అలా ఇక్కడ చదువుకున్న పిల్లలు కూడా నాకు కనిపించి మాట్లాడిస్తూ ఉంటాను, మీ పేరేంటని వాళ్ళని అడుగుతాను నేను. మీరేం చేస్తున్నారమ్మా అంటే ఇలా అంటే చాలా బాగుంది. అలా మాకు తెలియకుండా పిల్లలు వచ్చి పలకరించినప్పుడు మాస్టర్ చెప్పినాడు, ఆ హ్యాపీనెస్ వేరు. మా దగ్గర చదువుకున్న పిల్లలు ఇంత బాగా వచ్చారు, బాగున్నారు అని అందుకని మీరందరూ మమ్మల్ని గుర్తుపెట్టుకుని ఈ ప్రోగ్రామ్ పిలిచి మమ్మల్ని చాలా ఆనందంగా ఉంటుంది. వేరే మాటలు చెప్పాలంటే కష్టం. మేడం చాలా సంతోషంగా వ్యక్తం చేశారు. మాటలు లేవని ఒక వర్డ్ లో చెప్పేశారు. అప్పుడు కూడా చాలా తక్కువ మాట్లాడేవారు, ఇప్పుడు కూడా చాలా సింపుల్ గా క్లోజ్ చేసేసారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మాతో వచ్చి సెండ్ చేసినందుకు, మాతో గడుపుతున్నందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు ఇంకా మాకు జగ్గన్నపేటకి మళ్ళీ రామనగూడానికి సుపరిచితులైన మరి మా వీరాజ్ మాస్టర్ గారు చాలా పెద్దవాళ్ళు, మా అందరికంటే వయసులు. మరి వారి సంతోషాన్ని కూడా ఎలా వ్యక్తం చేస్తారో మనతో ఎలా షేర్ చేసుకుంటారో అడిగి తెలుసుకుంటారు. సార్, మీ సంతోషం మా అందరితో, మేము మీతో చదువుకోకపోయినా కానీ పరిచయం ఉంది, ఒకే ఊరు వాళ్ళం, కాకపోతే పక్క ఊర్లో మీరు జాబ్ చేస్తూ ఉండేవాళ్ళు. మరి మీతో జగ్గన్నపేట వాళ్ళందరూ చదువుకునే వాళ్ళు కాబట్టి మరి మీ ఎక్స్పీరియన్స్ ఎంతమంది మీ పిల్లలు మీ దగ్గర ఎంతమంది పిల్లలు చదువుతున్నారు, వాళ్ళు ఏమేమి ప్రొఫెషనల్స్ లో ఉన్నారు, మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారు మాతో షేర్ చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారు. జగ్గన్నపేటలో పనిచేస్తాను. మరి కొండయ్య బ్యాచ్ అంతా కూడా క్లాస్ వరకు అక్కడ చదివారు. ఆ 5th అయిన తర్వాత స్కూల్ కి రామనగరం వచ్చారు. మరి మీరంతా కూడా నా దగ్గర చదవలేదు. జగ్గన్నపేట సర్వీస్ ఎక్కువ నాకు. మరి కొండయ్య వాళ్ళంతా కూడా చదివారు. కొండయ్య వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాడు, నాకు లీడర్ గా ఉండేవాడు, బాగా మేడం. ఈ రోజున మరి మీరంతా కూడా చదివి ఏదో ఉద్యోగాల్లోనే ఇతర పనుల్లోనూ వృద్ధిలోనే ఉన్నారు, బాగా సంతోషం. మరి అలా మా దగ్గర విద్య నేర్చుకుని మాతో పాటు మీరు జాబ్ చేసి మేము జాబ్ చేసి రిటైర్ అయ్యాం. అలాగే మీరు కూడా జాబ్ వేరే పనులు చేసుకుంటూ మీ పిల్లలను ఆరోగ్యంగా బాగా చేయగలుగుతాం. మరి మీరు మీ పిల్లల్ని కూడా వృద్ధులకు తీసుకురావాలి బాగాను. అలాగే మీ తల్లిదండ్రులు అమ్మ వాళ్ళని కూడా శ్రద్ధగా చూడాలి. వాళ్ళ తర్వాత మనం ఆ తల్లిదండ్రులు అత్తమ్మ వాళ్ళ తర్వాతే కదా మనం ఉంటాము. అనుమ భావంతో అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. మరి మా పిల్లల్ని కూడా బాగా చదివించున్నారు, మరి నీ దరిదాపు 25 ఏళ్ళు అయింది రిటైర్ అయిపోయి. అయినా సరే నన్ను గుర్తెట్టి పెట్టుకుని మీరంతా ఆహ్వానించిందని గౌరవించున్నాను. హ్యాపీగా ఉంది. ఇలాంటి రోజులు మరి అందరికీ రావు కదా, అందరికీ రావు. ఇటు కేవలం ఉపాధ్యాయ వృత్తి అంటే అదే పవిత్రమైంది. వేరే ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళందరూ కూడా మీరు వస్తూ ఉంటే మాస్టర్ నమస్కారం అండి అంటారు ఎదురుకుండా. ఏ ఉద్యోగం అంత ఇదిగా ఇదవరు.
అది బాగా సంతోషంగా ఉంటుంది. ఒక్క ఉపాధ్యాయుడు ఎదురుండి వచ్చి మన ఒక్కడే పిల్లలు గుర్తుంటారమ్మా. మన దగ్గర చదువుకున్న పిల్లలు కదా ఇంత ఉన్నత స్థితిలో ఉన్నారన్న సంతోషం చాలా ఇంకా ఉంటుంది. అప్పుడే మాకు ఇటు మీరు చాలా మంది పిల్లలు మనం పలకరిస్తారు. ఇంటిలోకి వచ్చి మా ఎదురుండా తిరుగుతుంది అంటే మాకు సంతోషం. మన పిల్లలు ఉన్నారు, పిల్లలు మనకు పుట్టినప్పుడు పుత్రోత్సాహం తండ్రి పుత్రులు జన్మించినప్పుడే ఉండదు అని తిన్నాడు కాదు. ఆవిడ ఉన్నత స్థితిలో ఉండి మన ఎదురుండా తిరుగుతున్నప్పుడు సంతోషంగా ఉంటది. అలాగే మీరు ఉన్నత స్థితిలో ఉద్యోగాల్లో ఉండి వ్యాపారస్తుల్లో ఉండి బాగా అభివృద్ధిలో ఉన్నప్పుడే మాకు సంతోషం. పలానా వాళ్ళు మన దగ్గర చదువుకుని అభివృద్ధిలో ఉన్నారు కదా అన్న సంతోషం మాకు ఉంటది. అలాగే మీరు కూడా మీ పిల్లల్ని చదివించుకుంటూ వృద్ధిలో తీసుకొచ్చి అభివృద్ధిలో ఉంటారని థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన మాటలు మాతో షేర్ చేసుకున్నందుకు. మరి మాతో పెద్దవారు పిలవంగానే కుదరకపోయినా ఒక మేడం అలా అసెస్మెంట్ హెల్త్ బాగోదు అయినా సరే మాతో స్పెండ్ చేసుకోవడానికి, ఆయన హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి ఇంతవరకు మాతో ఉన్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మేము గ్యాదర్ అయినప్పుడు మళ్ళీ రావాలని మేము ఆశపడుతున్నాం. అలానే ప్రతి సంవత్సరం కూడా మేము పెట్టుకోవాలని ఆశపడుతున్నాం. మరి అందరూ రావాలి తప్పకుండా. మేము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా చేసుకుందాం. ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఎలా చేయాలో ఏం చేయాలో మాకు తెలియలేదు. నెక్స్ట్ టైం ఇంకా మీ గైడెన్స్ తీసుకుని ఇంకా మేము బాగా చేయడానికి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీపీ స్కూల్ రామన్నగూడెం తెలుగు టీచరు మా మాస్టర్ సత్యనారాయణ మాస్టర్ ఉన్నారు, సత్యం గారు ఉన్నారు. మరి ఆయన ఇంటర్వ్యూ చేద్దాం. మరి దానికంటే ముందు నేను ఒక చిన్న మాట చెప్తా. నాకు హిందీ రాదు, మనకి 7th క్లాస్ హిందీ తెలియదు కదా, సబ్జెక్ట్ లేదు కదా. నేను 10th లో హిందీ ఫెయిల్ అయిపోయాను. నాకు అసలు వర్డ్స్ కూడా రావు. నన్ను ఫెయిల్ అయిపోతే నాకు రాకపోతే అప్పుడు నాకు ఇమ్మీడియట్ గా సారే వచ్చారు, కొంచెం హెల్ప్ చేశారు. కాకపోతే నాకు సుబ్బారావుపేటలో నాకు స్కూల్ ఆయన వచ్చారు. నేను అలాగా కొంచెం గట్టెక్కేసాను అనమాట. సార్ సత్యం గారు, మరి సార్ మీ యొక్క అమూల్యమైన మాటల్లో మరి మమ్మల్ని అందరూ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నారు, మీ హ్యాపీనెస్ మాతో పంచుకోగలుగుతారు? చాలా సంతోషం. మీరు ఇనిషియేటివ్ తీసుకుని మరి ఇలాంటి కార్యక్రమం అందరికీ అభినందనలు. ఎందుకంటే సాధారణంగా ఇలాంటి కార్యక్రమాలు కాలేజీల్లోనూ హై స్కూల్లోనూ చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు 7th క్లాస్ స్థాయిలోనే మరి ఇలాంటి కార్యక్రమాన్ని ప్లాన్ చేసుకుని మరి మా అందరినీ పిలిచి మీ అందరూ కూడా వచ్చి మమ్మల్ని ఇలా ఇన్ఫార్మ్ చేయటం, తర్వాత మీ యొక్క స్థాయి అలాగే మీరు ఏం చేస్తున్నారో ఏంటనేటువంటి విషయాలన్నీ మాకు చెప్పి మమ్మల్ని ఎంతో సంతృప్తిని చేశారు. అంతేకాకుండా మరి మీరు మమ్మల్ని అందరినీ పిలిచి మా చేత మాకు ఇలాంటి గౌరవం ఇచ్చినందుకు మరి మీ అందరికీ చాలా అభినందనలు. అలాగే మీరందరూ కూడా మంచి పొజిషన్లోకి రావాలని చెప్పని, ఆయురారోగ్యాలు కలగాలని చెప్పని ఆశిస్తూ దీవెనలు, ఆశీర్వచనాలు అలాగే అభినందనలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన మాటలతో మాతో మీ సంతోషాన్ని చేసేసినందుకు మాకే కాదు సార్, మీ దీవెనలు మా బిడ్డలకు కూడా కావాలని ఆశపడుతున్నాం. ఇంకా మాతో చాలా సేపు స్పెండ్ చేయాలి, మాతో ఉండాలి. అందరం కలిసి లంచ్ ప్రిపేర్ చేసాం, లంచ్ చేసుకుని వెళ్దాం. మరి ఇంకా కొంచెంసేపు మాతో ఉండగలిగి చెట్ల నీళ్ళల్లో ఉండగలుగుతారని అనుకున్నాం. చల్లగా ఉంది వాతావరణం. థ్యాంక్ యూ సార్.